హాయ్ అందరికీ. అబ్బబ్బా! సరిగా పట్టవే. ఓవైపు స్కూల్‌కి టైం అవుతుంటే నువ్వేమో తెమలవు. స్కూల్‌కి వెళ్ళాల్సింది నువ్వా నేనా అర్థం కావట్లేదు నాకసలు. నేనైతే కంగారు పడతానేమో గానీ, నీకు మాత్రం రవ్వంత కంగారు కూడా ఉండదు కదా! లేట్ అయితే మేడం ఏమంటారో ఏమోనని అంటూ 10 సంవత్సరాల తన కూతురు జాహ్నవికి తలదూవుతూ మంత్రాలు చదువుతుంది తల్లి సౌందర్య. కూతుర్ని రెడీ చేసి గబగబా లంచ్ బాక్స్ సర్ది కూతుర్ని దిగబెట్టడానికి స్కూల్కి బయలుదేరింది సౌందర్య. స్కూల్ గేట్ వరకు కూతుర్ని తీసుకెళ్ళి వెనక్కి తిరిగేసరికి స్కూటీ మీద నవ్వుతూ ఎదురొచ్చింది రాధ. రాధ కూడా తన కూతురు లహరిని గేట్ దగ్గర దింపి సౌందర్యను పలకరిస్తూ, మీరు కనిపిస్తారో లేదో అనుకుంటూ వచ్చాను, బాగానే కలిశారు, లేటుగా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు, అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం, ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ. హో అలాగా, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంది సౌందర్య. ఈరోజు రాత్రి ఇంట్లో చిన్న పార్టీ, జాహ్నవిని తీసుకుని మీరు మీ వారు తప్పకుండా రావాలి అంటూ ఇంటి అడ్రస్ ఉన్న తన భర్త విజిటింగ్ కార్డును సౌందర్య చేతిలో పెట్టింది రాధ. జాహ్నవి లహరీలు ఇద్దరూ ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో చదువుతున్నారు. జాహ్నవి తల్లి సౌందర్య, లహరి తల్లి రాధ ఇద్దరూ తమ పిల్లల్ని ఉదయాన్నే స్కూల్లో అప్పగించి సాయంత్రం స్కూల్ వదిలే టైంకి వచ్చి వాళ్ళని ఇంటికి తీసుకెళ్తారు. ప్రతిరోజు పిల్లల కోసం ఎదురు చూసే సమయంలో ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఇద్దరూ మంచి స్నేహితులుగా అయ్యారు. మొదట్లో పిల్లల గురించి మాత్రమే మాట్లాడుకోవడం మొదలుపెట్టిన వారిద్దరూ తర్వాత అరమరికలు లేకుండా వారి కుటుంబ విషయాలు కూడా ఒకరితో ఒకరు పంచుకోవడం ప్రారంభించారు. అలా 1 సంవత్సరంగా పరిచయం ఉన్న సౌందర్య రాధ మంచి స్నేహితులయ్యారు. రాధ చాలాసార్లు సౌందర్యను వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానించినా సౌందర్య వెళ్ళలేదు. సౌందర్య ఏదో మాట వరుసకి రాధను వాళ్ళ ఇంటికి పిలిచింది, కానీ పట్టుపట్టి పిలుచుంటే రాధ వచ్చేదేమో. ఇరుకుగా ఉండే తమ చిన్న అద్దింటికి పిలవడం నామోషిగా అనిపించి సౌందర్య ఎప్పుడూ రాధను వాళ్ళింటికి రమ్మని అంతగా పిలవలేదు. ఇంటికొచ్చిన సౌందర్య రాధ ఫంక్షన్కి పిలిచిన విషయం ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న తన భర్త భాస్కర్కు చెప్పింది. సాధారణంగా పెద్దగా ఇలాంటి ఫంక్షన్లకు వెళ్ళడానికి ఇష్టపడని భాస్కర్ ఇప్పుడు ఈ ఫంక్షన్ గురించి ఏం చెప్తాడో, వెళ్దామంటాడో వద్దంటాడో, ఒకవేళ వద్దు అనంటే జాహ్నవి ఫీల్ అవుతుందేమో అనుకుంటూ రకరకాలుగా ఆలోచిస్తున్న సౌందర్య ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు, సర్లే సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తాను, జాను నువ్వు రెడీ ఉండండి, ఈ ఫంక్షన్కి వెళ్తే పాప కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, గిఫ్ట్ తీసుకోవడం నాకు వీలు పడుతుందో లేదో, నువ్వే ఓ గిఫ్ట్ తీసుకో, వెళ్ళొస్తాను అంటూ ఆఫీస్కి బయలుదేరాడు భాస్కర్. అనుకున్నట్లుగానే ఆ రోజు సాయంత్రం 7 గంటలకు జాహ్నవిని తీసుకుని సౌందర్య దంపతులు రాధ ఇంటికి వెళ్లారు. అది 3 అంతస్తుల పెద్ద భవనం. ఇంటి పైనుంచి కింద వరకు రంగురంగుల విద్యుత్ కాంతులతో కళ్ళు మిరుమిట్లు కొలిపేటట్టు మెరిసిపోతుంది. ఇంటి ముందు గోడపై రాధాకృష్ణ నిలయం అని రాసి ఉంది. గేట్లో నుంచి లోపలికి అడుగు పెడుతూ ఉంటే ఇరువైపులా రకరకాల పచ్చని క్రోటన్స్ మొక్కలు, పెద్ద గార్డెన్ మధ్యలో రాధాకృష్ణుల అందమైన విగ్రహం, దాని చుట్టూ తులసి మొక్కలు, వాటి చుట్టూ రంగురంగుల అందమైన గులాబీ మొక్కలు. అబ్బా, చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు సౌందర్యకు. ఇంతలో వారికి ఆహ్వానం పలుకుతూ ఎదురొచ్చారు రాధా దంపతులు. వీళ్ళు మన లహరి ఫ్రెండ్ జాహ్నవి, ఆమె పేరెంట్స్ అంటూ భర్తకు పరిచయం చేసింది రాధ. మీట్ మై హస్బెండ్ కృష్ణ అంటూ తన భర్తను రాధ ఫ్యామిలీకి పరిచయం చేసింది. నమస్తే, ప్లీజ్ ఎంజాయ్ ద పార్టీ, మేము మిగిలిన గెస్ట్ని రిసీవ్ చేసుకుంటాం అని చెప్పి సౌందర్య వాళ్ళను చైర్లో కూర్చోబెట్టి వెళ్లారు రాధ దంపతులు. కూర్చుని రాధ దంపతులను పరిశీలిస్తున్న సౌందర్య, రాధ ఎంత అదృష్టవంతురాలు, చామన ఛాయ్తో ఏమాత్రం అందంగా ఉండని ఆమెకు సన్నగా పొడవుగా ఇంత అందంగా ఉన్న భర్త, అందంతో పాటు బోలెడంత ఆస్తి. రాధ కట్టుకున్న కంచిపట్టు చీర, ఆమె మెడలోని మెరుస్తున్న డైమండ్ నెక్లెస్ని చూస్తూ అనుకుంది సౌందర్య. ఇంతకుముందు వాళ్లను పరిచయం చేసినప్పుడు కృష్ణ తనను చూసిన చూపులు ఏదో తేడాగా అనిపించాయి సౌందర్యకు. ఎందుకుండవు, తన అందం అలాంటిది మరి, పేరుకు తగినట్టు ఒకసారి చూసిన వారు ఎవరైనా సరే చూపు తిప్పుకోలేరు అని తన అందం విషయంలో కొంచెం గర్వపడింది సౌందర్య. ఇంతలో పార్టీ మొదలైంది. రాధా దంపతులు ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు.
వారిద్దరూ పాప లహరితో చాలా సంతోషంగా ఉన్నారు. అంతలో భోజనాలు చేస్తూ ఉండగా భాస్కర్ బాగుందంటూ తనకు నచ్చిన పదార్థాలు మళ్ళీ మళ్ళీ వడ్డించుకుంటూ తింటున్నాడు. భాస్కర్ భోజన ప్రియుడు. తిండి విషయంలో అతన్ని ఆపడం సౌందర్య వల్ల ఎంత మాత్రమూ కాదు. పెళ్లికి ముందు సౌందర్య వాళ్ళ అమ్మ తన స్నేహితురాలు కొడుకు మంచి సంబంధం, అబ్బాయి మంచివాడు, చదువుకున్నాడు అంటూ ఒక సంబంధం తెచ్చింది. ఆ అబ్బాయి పేరు మోహన్ అన్నట్టుగా సౌందర్యకి గుర్తు. ఆ సంబంధం ఇంట్లో అందరికీ ఎంతో నచ్చింది. కానీ సౌందర్య మాత్రం అబ్బాయి లావుగా ఉన్నాడనే ఒకే ఒక చిన్న కారణంతో ఆ సంబంధం వద్దని గోలగోల చేసింది. ఆ సంబంధం విషయంలో సౌందర్య అలా చేయడం ఇంట్లో ఎవ్వరికీ నచ్చలేదు. కానీ కూతురికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేయడం ఇష్టం లేక ఊరుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సంబంధం భాస్కర్ది. పెళ్లి చూపులకు ముందే అబ్బాయి సన్నగా ఉంటాడు. ఈ సంబంధానికి ఏదైనా వంకలు పెడితే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చాడు సౌందర్య తండ్రి. భాస్కర్ అప్పుడు సన్నంగా నాజుగ్గా ఉండడంతో పెళ్లికి ఒప్పుకుంది సౌందర్య. పెళ్లికి ముందు లావుగా ఉన్నాడనే ఒక చిన్న కారణంతో ఆ అబ్బాయిని వద్దన్నావు. మరి ఇప్పుడు మీ ఆయన కూడా అంతకంటే లావుగా ఉన్నాడు కదా, ఇప్పుడేం చేస్తావంటూ అప్పుడప్పుడు సౌందర్య స్నేహితులు కజిన్స్ ఏడిపిస్తూ ఉంటారు. తిండి విషయంలో సౌందర్య భర్తను ఎంత కంట్రోల్ చేద్దామన్నా తన వల్ల కాలేదు. వయసులో ఉన్నప్పుడు 4 రుచులు నోటికి రుచిగా తినకపోతే ఇంకెప్పుడు తింటాం? అయినా మా ఇంట్లో అందరం లావుగానే ఉన్నా ఎవ్వరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అంటూ తన పని తను చేసుకుపోతాడు భాస్కర్. కనీసం తను చేసే వంటల్లోనైనా నూనె తీపి లేకుండా జాగ్రత్త పడదామని సౌందర్య అనుకున్నా ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చిన అత్తగారు సౌందర్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఉండాల్సినవి ఏవీ లేకుండా చప్పిడి వంటలు పెట్టి నా కొడుకుని బాధ పెట్టకు. వాడికి నేను అన్ని రకాల వండి పెట్టుకుని ఎంతో బలంగా పెంచుకున్నాను. ఇలాంటి ఉప్పు కారం నూనెలు లేని చప్పిడి వంటలు నా కొడుకు తినలేడు. ఇంట్లో ఎప్పుడూ స్వీటు హాటు ఉండాల్సిందే అంది. ఎప్పుడైనా తను చేయకపోతే భాస్కర్ బయట నుంచి తెచ్చేసుకుంటాడు. ఆ బయట ఫుడ్ తినడం కంటే తనే వండి పెట్టడం మంచిదని ఇంట్లో తనే వండి పెడుతుంది సౌందర్య. ఒకరోజు సాయంత్రం స్కూల్ దగ్గర కలిసిన రాధ మాటల మధ్యలో మా వారు పెళ్ళప్పుడు మీ వారికన్నా లావుగా ఉండేవారు అంది. ఆ మాటను నమ్మలేనట్టుగా నిజమా అంది సౌందర్య. అవునండి, నిజంగానే. మేము 4 ఆడపిల్లలం, నేను 3వ అమ్మాయిని. మాకు పెళ్ళిళ్ళు చేయడమే కష్టంగా భావించే మా తల్లిదండ్రులతో అబ్బాయి లావుగా ఉన్నాడు, నేను చేసుకోను అని చెప్పే అవకాశం అప్పట్లో నాకు లేదు. నాకే కనుక అలాంటి అవకాశం ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ రోజు మా వారిని చేసుకునేదాన్ని కాదేమో అంది రాధ. అయితే మొత్తానికి మీరు కోరుకున్నట్లుగా మీ వారిని మార్చుకున్నారన్నమాట. లేదండి, మా వారు నాతో మొదటి మాట్లాడిన మాట నేను లావుగా ఉంటానని, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు కదూ, నాకు కాస్త టైం ఇవ్వు, నువ్వు కోరుకున్నట్లుగానే నేను మారి చూపిస్తాను అన్నారు. అలా ఆయన చెప్పినట్టుగానే 4 నెలల్లో తను ఎంతో మారారు. అప్పటి నుంచి తన బాడీ వెయిట్ని మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. దానికి కారణం ఆయన ఎంతో ఇష్టపడిన ఒక అమ్మాయి మా వారు లావుగా ఉన్నారని పెళ్లి చూపుల్లో చూసి పెళ్లి చేసుకోనందట. నిజంగా ఆ అమ్మాయి ఎవరో కానీ ఆవిడ బంగారం లాంటి మా వారిని వద్దనుకోవడం వల్లే మా వారు నాకు దక్కారు అందే నవ్వుతూ. ఒకవేళ ఆ అమ్మాయి మీ వారిని కాదనకపోయి ఉంటే మీ వారు సన్నబడేవారు కాదనుకుంటూ నవ్వుకున్నారు స్నేహితులు ఇద్దరు. రాధ తన భర్త గురించి చెప్తూ ఉంటే తన మొదటి పెళ్లి చూపులు గుర్తొచ్చాయి సౌందర్యకు. 1 వారం రోజుల తర్వాత మనవరాలే చూసుకోవడానికి కూతురింటికి వచ్చింది సౌందర్య తల్లి. అక్కడ టీవీ దగ్గర ఉన్న కృష్ణ విజిటింగ్ కార్డును చూసి ఇది ఎవరిది అంటూ అడిగింది ఆవిడ. తల్లి ప్రశ్నకు సమాధానంగా అది జాను ఫ్రెండ్ లహరి వాళ్ళ డాడీదమ్మా. ఈ మధ్య వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ జరిగితే మమ్మల్ని పిలిచారు అంటూ విషయం మొత్తం చెప్పింది సౌందర్య. ఒసే పిచ్చి మొహం, అసలు ఇతను ఎవరనుకుంటున్నావే? నిన్ను మొదటిసారి చూసుకోవడానికి వచ్చాడే నా స్నేహితురాలు కొడుకు కృష్ణమోహన్ అతను అని తల్లి చెప్పేసరికి ఆ రోజు పార్టీలో కృష్ణ తన వైపు చూసిన చూపులకు అర్థం తెలిసింది సౌందర్యకు. తల్లి మాట వినగానే సౌందర్య గుండె చెదిరినట్టుగా అయింది. అంటే తను ఎంతో అదృష్టవంతురాలు అని మెచ్చుకుంటున్న రాధ తను ఒకప్పుడు కాదని కాలతనుకున్న స్థానంలో ఉందన్నమాట అనుకుంది. సౌందర్య కళ్ళు తన ప్రమేయం లేకుండానే చెమ్మగిల్లాయి. వివాహం అనేది మనం అనుకున్నామని జరిగిపోదు, అనుకోలేదని ఆగిపోదు. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని ఊహించుకున్నా, ఎవరికి ఎవరు రాసిపెట్టి ఉన్నారో ఆ సమయానికి వారితోనే ముడిపడుతుంది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.
ఉంటాను మరి.